ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అను మాట యోహాను సువార్త దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 1లో ఆ మాట మనం చూస్తున్నాం. ఆదియందు అనగా ప్రారంభములో ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అయితే ఆ వాక్యమును చెవులు కలిగినటువంటి మనము వినాలి అనే సంగతులు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాం. సంఘములలో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అనే సంగతులు అక్కడ మనం చూస్తుంటున్నాం. అలాగనే మార్కు సువార్త 5వ అధ్యాయము లేదా 4వ అధ్యాయము 23లో కూడా ఆ మాట మనం చూస్తాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 23, వినుటకు చెవులెవనికైనా ఉండిన ఎడల వాడు వినుగాక అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యము ఆత్మస్వరూపైన దేవుడు. సంఘములలో ఆత్మ చెప్పుతున్నప్పుడు చెవి గలవాడు వినుగాక. ఎవరికైనా చెవులు ఉంటే వాక్యము వినవలెను అనేటువంటి సంగతులు అక్కడ మరి ప్రియాప్రభు పలుకుతున్న మాటలు మనం చూస్తున్నాం. కనుక చెవులు కలిగిన వాడు వాక్యాన్ని వినాలి అనే సంగతి చూస్తున్నాం. ఎందుకు వాక్యాన్ని వినాలి అనే సంగతులు మనం చూసినట్లయితే అదిగో మరి రోమా పత్రిక 10వ అధ్యాయము 17లో మనం చూసినట్లయితే దేవుని వాక్యమును, దేవుని మాటలు ఎందుకు వినాలంటే విశ్వాసములో దినము మనము ఎదుగుట కొరకు క్రీస్తును గురించిన మాట, ఆ వాక్యమును మనం వినాలని ఆ లేఖన భాగంలో మనం చూస్తుంటున్నాం. కనుక దినదినము ఆత్మీయంగా మనం విశ్వాసములో బలపడాలంటే దేవుని వాక్యమును వినాలి అనే సంగతి మనం చూస్తుంటున్నాం. రెండవదిగా మనం గమనించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11లో మనం చూసినట్లయితే మనకు జ్ఞానం కలుగునట్లు, బుద్ధి కలుగునట్లు ఈ వాక్యములను మనం వినాలి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఆత్మీయంగా ఎదుగుట కొరకు, విశ్వాసంలో బలపట కొరకు వాక్యాన్ని వినాలి అని చూస్తున్నాం. మనకు బుద్ధి కలుగుట కొరకు ఈ వాక్యమును వినాలి అనే సంగతులు చూస్తున్నాం. మూడవదిగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథము 119:50 వచనాన్ని మనం చూసినట్లయితే నెమ్మది కలిగించుట కొరకు, మనం నెమ్మది కలిగి ఉంట కొరకు ఈ వాక్యమును మనము వినాలి అనే సంగతి చూస్తున్నాం. ఈ వాక్యము మనకు నెమ్మది కలిగించేదిగా ఉంటున్నట్లు దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. 119వ కీర్తన 50లో ఆ మాట మనం చూస్తాం. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించను. అవును, వాక్యం వింటున్నప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది, ఆనందము కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. కాబట్టి వాక్యాన్ని వినుట ఎంతో అవసరమైన సంగతులు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. నాలుగవదిగా మనము గమనించినట్లయితే వాక్యమును ఎందుకు వినాలి అనే సంగతులు మనం చూసినట్లయితే అదే మరి కీర్తన 119:9 వచనాన్ని మనము చదువుకుందాం. 119:9లో మనం చూసినట్లయితే యవనులు దేని చేత తమ నడతను శుద్ధి పరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుటే కదా. కనుక నాలుగవదిగా మనం చూసినట్లయితే మన నడవడిక సరిగా ఉండుట కొరకు దేవుని వాక్యమును వినాలి అనే సంగతి మనము చూస్తుంటున్నాం. ఐదవదిగా మనం గమనించినట్లయితే మనము పాపము చేయకుండానట్లు ఆయన వాక్యమును మన హృదయములో ఉంచుకుంటాం. అక్కడ భక్తుడు పలుకుతూ ఉంటున్నాడు. 119
11లో మనం చూసినట్లయితే అక్కడ ఆ మాట మనం చూస్తాం. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. కనుక వాక్యము చదువుట ద్వారా, వాక్యం వినుట ద్వారా మనము పాపము చేయకుండా హృదయంలో దేవుని వాక్యమును మనం ఉంచుకుంటాం. కాబట్టి 5వదిగా వాక్యం ఎందుకు వినాలంటే పాపము చేయకుండా కొరకు ఆయన వాక్యమును మనం వినాలి అనే సంగతి చూస్తున్నాం. 6వదిగా మనం గమనించినట్లయితే మరి ఆ యొక్క వాక్యమును ఎందుకు మనం వినాలి అనే సంగతులు మనం చూసినట్లయితే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 మాటలు మనం చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవంతో గడుపు సంవత్సరములు శాంతిని నీకు కలుగా చేయను. కనుక వాక్యం ఎందుకు మనం వినాలంటే అదిగో మనం దీర్ఘాయువు కలిగి ఉండట కొరకు, సుఖముగా జీవించుట కొరకు ఈ వాక్యమును మనం వినాలి అనే సంగతులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఫైనల్ గా 7వదిగా మనము వాక్యమును ఎందుకు వినాలి అనే సంగతులు మనం చూసినట్లయితే ఆయన వాక్యము మనకొక త్రోవ చూపేదిగా ఉంది. మన త్రోవకు వెలుగునై ఉంటుంది. నీ వాక్యము నా పాదములకు వెలుగునై, నా త్రోవకు వెలుగునై, దీపమునై నా త్రోవకు వెలుగునై ఉన్నదని కీర్తన 105లో ఆ మాట మనం చూస్తున్నాం. ఆయన వాక్యము మన పాదములకు దీపమై ఉంది, మన త్రోవకు వెలుగై ఉంది. అనగా మనం ఎలా నడుచుకోవాలో ఒక దిక్సూచిగా, ఒక గైడెన్స్ ఇచ్చేదిగా వాక్యం ఉంటుండగా ఆ వాక్యాన్ని మనం వినాలి, ఆ వాక్యాన్ని మనము చదవాలి. బుద్ధి జ్ఞానము లేని గాడిదల వలను గుర్రముల వలన మీరు ఉండకూడా మీరు దేవుని వాక్యము చూడాలని ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి, కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 8వ వచనం. నీకు ఉపదేశము చేసదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పదను. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనను కంచర గాడిదలను మీరు ఉండకుడి. చూసారా, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలనను కంచర గాడిద వలనను మీరు ఉండకుండా ఇదిగో మీ మీద నేను ఒక దృష్టి పెట్టి మీకు ఆలోచన చెప్పదను. కనుక ఆ వాక్యము మనం ఎలా నడుచుకోవాలో నేర్పేదిగా ఉంటుంది. కాబట్టి ఆ వాక్యమును చక్కగా మనం వినాలి. ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్యమును మన జీవిత కాలములో మనం వినాలి. ఆ వాక్యం వినుట ద్వారా దినదినం విశ్వాసములో బలపడతాం. వాక్యం వినుట ద్వారా మనకు బుద్ధి కలుగుతుంది. వాక్యం వినుట ద్వారా నెమ్మది కలుగుతుంది. వాక్యం వినుట ద్వారా మన నడవడిక సెట్ అయిపోతుంది. వాక్యం వినుట ద్వారా మనం పాపము చేయకుండా ఉంటాం. వాక్యం వినుట ద్వారా సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుతూ ఉంటాం. వాక్యం వినుట ద్వారా అదిగో మనం ఎలా నడుచుకోవాలో చక్కటి గైడెన్స్ ప్రియ ప్రభు మనకు నేర్పుతాడు. కాబట్టి అలాగ వాక్యాన్ని విందాం, మంచి మార్గంలో నడుద్దాం, శాంతియు సమాధానమును నెమ్మదిని కలిగి ముందుకు సాగుదాం. ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను పొందుకుందాం. గాడ్ బ్లెస్.